వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్లో నుంచి వెళ్తున్నాము. కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేస్తాము. ఆ టాపికే వర్డ్ ఫార్మేషన్ అనమాట. వర్డ్ ఫార్మేషన్ అంటే వర్డ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. కొన్ని లెటర్ యొక్క సమూహాలతో, కొన్ని లెటర్స్ ఆల్ఫాబెటికల్ లెటర్లో ఉన్నటువంటి ఆ యొక్క లెటర్స్ అన్నీ ఒక గ్రూప్గా, ఒక సమూహంగా ఏర్పడినప్పుడు ఫామ్ అయ్యేటువంటిది దాన్ని వర్డ్ అంటారు. అయితే వర్డ్ని మళ్ళీ వర్డ్ ఫార్మేషన్ ఎలా జరుగుతాయి అంటే వాటికి కొన్ని ప్రిఫిక్సెస్ లేదా సఫిక్సెస్ యాడ్ చేయడం వల్ల ఏమంటారండి? ప్రిఫిక్సెస్ మరియు సఫిక్సెస్ యాడ్ చేయడం వల్ల వర్డ్ అనేది ఫామ్ అవుతుంది. అయితే మామూలుగా మెయిన్గా ఉండేటువంటి వర్డ్, అస్సలు వర్డ్ కనుక ఏదైనా ఉంటే కనుక దాన్ని ఏమంటామంటే బేసిక్ వర్డ్ అంటాము, లేదంటే రూట్ వర్డ్ అని అంటాం అనమాట. ఏమంటామండి? బేసిక్ వర్డ్ అంటాము, లేకపోతే రూట్ వర్డ్ అని అంటాము. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి సక్సెస్ అనేటువంటి వర్డ్ని ఒకసారి రాద్దాం. సిఎస్, ఓకేనా? SUCCSS, సక్సెస్ అనేటువంటి వర్డ్. ఈ వర్డ్ని మనము రూట్ వర్డ్ అంటాం. ఏమంటామండి? రూట్ వర్డ్ అని అంటాము, లేకపోతే బేస్ వర్డ్ అని అంటాం. రూట్ వర్డ్ అని అంటాము, లేకపోతే దీన్ని బేస్ వర్డ్ అని అంటాం. ఎందుకని దీన్ని రూట్ వర్డ్ అంటాము, బేస్ వర్డ్ అంటామంటే వీటిని మనం ఏదైనా కొన్ని వర్డ్స్ యాడ్ చేయడం వల్ల ఒక కొత్త వర్డ్ అనేది ఫామ్ అవుతుంది. ఏంటండి? వీటిని ఏదైనా కొన్ని వర్డ్స్ ముందల కానీ లేకపోతే తోకలాగా వెనక కనుక యాడ్ చేయడం వల్ల ఒక కొత్త వర్డ్ అనేది ఫామ్ అవుతుంది. అలా వర్డ్ ఫామ్ అయిన దాన్ని వర్డ్ ఫార్మేషన్ అంటాము. ఓకేనా? ఏమంటామండి? వర్డ్ ఫార్మేషన్ అంటాం. ఒక వర్డ్ ఫార్మేషన్ అనేది ఎలా జరుగుతుందంటే ముందర ఏదైనా ఒక వర్డ్ యాడ్ చేయడం వల్ల, ఇక్కడ చూడండి UN అనేటువంటి ఒక వర్డ్ని యాడ్ చేశాను. ఈ రూట్ వర్డ్కి ముందర ఉన్నటువంటి UN యాడ్ చేయడం వల్ల ఆ అన్ని ఏమంటామంటే ప్రిఫిక్స్ అంటాం. ఏమంటామండి? ప్రిఫిక్స్ అంటాం. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ప్రీ అంటే ముందల, ఫిక్స్ అంటే ఫిక్స్ చేయడము అంటే పెట్టడము. ప్రీఫిక్స్ ముందల రెండు వర్డ్స్ని, ఏదైనా ఒక వర్డ్ని, ఓకేనా? అవి ఒక లెటర్ అవ్వచ్చు, లేదంటే 2 లెటర్స్ అవ్వచ్చు, లేదంటే 3 లెటర్స్ అవ్వచ్చు, లేదంటే 3 కన్నా ఎక్కువగా 4 లెటర్స్ అయినా కూడా ఉండొచ్చు. ఎందుకని 4 లెటర్స్ అన్నానంటే MENT, మెంట్, ITION, SION అనేటువంటి వర్డ్ అనమాట. కాబట్టి ముందర ఏదైనా సరే ఒక వర్డ్ని కనుక యాడ్ చేస్తే ఆ ముందర వర్డ్ని మనం ఏమంటామంటే ప్రిఫిక్స్ అంటాం. ఏమంటామండి? దాన్ని ప్రిఫిక్స్ అంటాం అనమాట. అలా కాకుండా ఇప్పుడు చూడండి, సక్సెస్ ఉందనుకోండి, FULL ఫుల్ ఉందనుకోండి, దాన్ని యాడ్ చేసామనుకోండి, అదేమవుతుంది? సక్సెస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు అని తీసేస్తే కనుక, ఓకేనా? ఏమవుతుంది? సక్సెస్ అనేటువంటి రూట్ వర్డ్కి, ఏమైనా సక్సెస్ అనేటువంటి ఒక రూట్ వర్డ్కి లేదంటే ఒక బేస్ వర్డ్కి దానికి FULL ఫుల్ అనేటువంటి ఒక సఫిక్స్ కనుక యాడ్ చేయడం వల్ల అది ఏమవుతుందంటే సక్సెస్ఫుల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఏం ఫామ్ అవుతుందండి? సక్సెస్ఫుల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ టాపిక్ గురించి మనం ఈరోజు చూద్దాం. ఓకేనా? అయితే వాటిని ప్రిఫిక్స్ యాడ్ చేయడం వల్ల, సఫిక్స్ యాడ్ చేయడం వల్ల అసలు ఏం వర్డ్ ఫామ్ అవుతుంది? ఏమండి చూడండి, ప్రతి వర్డ్ని కూడా మనం ఎలా డివైడ్ చేసుకున్నాం, ఏ పార్ట్గా యూస్ చేసుకుంటున్నాం అంటే ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా యూస్ చేసుకున్నాం. అవునా కదండి? రవి ఈజ్ ప్లేయింగ్ అనేటువంటిది చెప్తున్నాం. మనం ఒక సెంటెన్స్ని తీసుకున్నాం. రవి ఈజ్ ప్లేయింగ్లో రవి అనేటువంటి వర్డ్ని మనము నౌన్ గాను, IS ఈజ్ అనేటువంటి వర్డ్ని వర్బ్ గాను అంటే హెల్పింగ్ వర్బ్ గాను, ప్లేయింగ్ అనేటువంటి వర్డ్ని మనము మెయిన్ వర్బ్ గాని తీసుకున్నాం. అంటే ఈ సెంటెన్సెస్లో ఉన్నటువంటి ప్రతి వర్డ్ని కూడా మనం ఒక పార్ట్గా డివైడ్ చేస్తున్నాము. ఆ పార్ట్ని ఒక పేరు పెడుతున్నాము, దాన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటున్నాం అనమాట. ఏమంటున్నామండి? పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో హౌ మెనీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆర్ దేర్? ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి అనమాట. అవేంటి? నౌను, ప్రొనౌను, ఓకేనా? నౌను, ప్రొనౌను, తర్వాత ద యాడ్జెక్టివ్, తర్వాత వర్బ్, యాడ్వర్బ్, ఓకేనా? తర్వాత ప్రిపోజిషన్, తర్వాత కంజంక్షన్, తర్వాత ఇంటర్జెక్షన్. అవునా కాదండి? ఎస్. ఇవన్నిటిని వేట్తో ఎలా ఐడెంటిఫై చేస్తున్నాము? ఆ యొక్క వర్డ్ చూసి అనమాట. అయితే ఇక్కడ ఒక వర్డ్ తీసుకుంటే, ఒక మెయిన్ వర్డ్ని కనుక తీసుకుంటే, ఆ మెయిన్ వర్డ్ని తీసుకున్నటువంటి ఆ వర్డ్ని రూట్ వర్డ్ అంటాము, లేకపోతే బేస్ వర్డ్ అంటాము. ఏమంటామండి? రూట్ వర్డ్ అంటాము, లేదంటే బేస్ వర్డ్ అంటాం.
అయితే ఆ రూట్ వర్డ్కి ముందర ఇంకొక వర్డ్ కనుక ఏదైనా యాడ్ చేస్తే అది మొత్తం కలిపి ఒక వర్డ్ ఫార్మేషన్ అవుతుంది. ఓకేనా? ఆ ముందర యాడ్ చేసినటువంటి వర్డ్ని ప్రిఫిక్స్ అంటాము. ప్రీ ప్లస్ ఫిక్స్ ప్రిఫిక్స్ అంటాము. ఓకేనా? తర్వాత ఆ వర్డ్కి చివర కనుక ఏదైనా ఇంకో వర్డ్ కనుక యాడ్ చేస్తే అప్పుడు ఇంకో కొత్త వర్డ్ ఫార్మ్ అవుతుంది. దాన్నే వర్డ్ ఫార్మేషన్ అంటాము. సో ఆ చివరి యాడ్ చేసినటువంటి వర్డ్ని మనం ఏమంటామంటే సఫిక్స్ అంటాము. ఓకేనా? నెక్స్ట్ అయితే ముందల యాడ్ అయినటువంటి వర్డ్ని ప్లస్ చివర యాడ్ అయినటువంటి వర్డ్ని ఏమంటాం మనము? చూడండి, సక్సెస్ ఉంది. సక్సెస్తో ప్రీ అనేటువంటి వర్డ్ ప్రిఫిక్స్ తీసుకుంటే అన్సక్సెస్ అయింది. అలాగే సక్సెస్కి సఫిక్స్ యాడ్ చేస్తే సక్సెస్ఫుల్ అయింది. ప్రిఫిక్స్ ప్లస్ సఫిక్స్ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది? అన్సక్సెస్ఫుల్ అవుతుంది. అప్పుడు దాన్ని ప్రిఫిక్స్ అంటామా సఫిక్స్ అంటామా? ప్రిఫిక్స్ ప్లస్ సఫిక్స్ ఈజ్ ఈక్వల్ టు డాష్ అంటే ఏమిటి తెలుసా మీ అందరికీ? ఎస్, తెలుసో లేదో నాకైతే తెలీదు. ఓకేనా? అప్పుడు దాకా సస్పెన్స్ అనమాట. నేను ఈ చాప్టర్ ఈ టాపిక్ చెప్పేటప్పుడు మధ్యలో దాని గురించి నేను చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా? అయితే ఇప్పుడు వర్డ్ ఫార్మేషన్ అనేది ఎలా ఫామ్ అవుతుందో అనేది చెప్పాను కదా. అయితే ఓరల్గా చెప్పాను, ఒకసారి రిటర్న్గా ఇక్కడ బోర్డు మీద రాశాను, ఒకసారి చూడండి. సో వర్డ్ ఫార్మేషన్ అనేది ఒకటి ప్రిఫిక్స్తో మరియు ఒకటి సఫిక్స్తో లేకపోతే బేస్ వర్డ్ ప్లస్ ఇంకొక బేస్ వర్డ్తో న్యూ వర్డ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో హౌ డస్ ఏ వర్డ్ ఫార్మేషన్ డస్ అంటే హ్యాపెన్, హౌ డస్ ఇట్ హ్యాపెన్, అది ఎలా జరుగుతుంది, ఎలా ఫామ్ అవుతుంది, హౌ డస్ ఇట్ ఫామ్, అది ఎలా ఫామ్ అవుతుందంటే ఒక వర్డ్ ఫార్మేషన్ అనేది బేస్ వర్డ్తో ఒక ప్రిఫిక్స్ అనేటువంటి యాడ్ అవ్వడం వల్ల ఒక న్యూ వర్డ్ ఫామ్ అవుతుంది. ఇంకోటి సఫిక్స్ అనేటువంటిది వర్డ్తో బేస్ వర్డ్తో కనుక యాడ్ అయితే అప్పుడు ఒక న్యూ వర్డ్ అనేది ఫామ్ అవుతుంది. తర్వాత కాంపౌండింగ్ వర్డ్ లేదంటే కాంపౌండ్ వర్డ్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. ఒక కాంపౌండ్ వర్డ్ అనేది లేదంటే కాంపౌండింగ్ వర్డ్ అనేది ఒక బేస్ వర్డ్తో ఇంకొక బేస్ వర్డ్తో కనుక కలిపితే కలిసి ఒక న్యూ వర్డ్ అనేది ఫామ్ అవుతుంది. దాన్నే కాంపౌండ్ వర్డ్స్ అంటాం. ఇక్కడ రాసాను చూడండి, కాంపౌండ్ వర్డ్స్ అన్నాం. సో ఈ కాంపౌండ్ వర్డ్స్ అనేటువంటి టాపిక్ మనకి ఎక్కడుందండి? ఓకేనా? 7th క్లాస్లో ఉంది మరియు 10th క్లాస్లో ఉందన్నమాట. ఓకేనా? టెక్స్టువల్లో కూడా ఉన్నవి మీకు నేను డిస్కస్ చేస్తాము. ఓకేనా? మా యొక్క ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గ్రామర్తో పాటు వాటి రిలేటెడ్గా ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో కూడా ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్తున్నాను. ఓకేనా? సో కాంపౌండ్ వర్డ్స్ అనేది ఎలా ఫామ్ అవుతాయి అంటే రెండు నౌన్స్తో ఫామ్ అయ్యేటువంటిది కూడా ఒక కాంపౌండ్ వర్డే, అలాగే రెండు యాడ్జెక్టివ్స్తో ఫామ్ అయ్యేది కూడా కాంపౌండ్ వర్డే. అయితే రెండు నౌన్స్తో రెండు బేస్ వర్డ్ అయినటువంటి నౌన్స్తో ఫామ్ అయ్యేటువంటిది కాంపౌండ్ వర్డ్ టాపిక్ అనేది మనకి 7th క్లాస్లో ఉందన్నమాట. మూన్ లైట్, ఓకేనా, హ్యాండ్ కర్చీఫ్, ఎయిర్ కండిషన్డ్, బ్రేక్ఫాస్ట్. విన్నారు కదా? అది మీరు చూసారా, చదివారా? అయ్యో చదవలేదా? ఇప్పుడు దాకా అయిపోవాలండి రివిజను. నోటిఫికేషన్ పడిపోతుంది కదా, నోటిఫికేషన్ పడే లోపల మీకు రివిజన్ అయిపోవాలి. అంటే మీరు చెప్పొచ్చు, సార్ మీది ఇంకా అవ్వలేదు కదండి అని. అదే ఉందండి. ఓకేనా? మీరు చక్కగా ప్రిపేర్ అయిపోయి రెడీగా ఉండాలి. మీకు బాగా సబ్జెక్ట్ అంతా తెలిసి ఉండాలి, వచ్చేసి ఉండాలన్నమాట. నా క్లాసుని మీరు ఎలా యూటిలైజ్ చేసుకుంటారు? తెలియనటువంటి టాపిక్ ఏదైనా ఉంటే కనుక కొత్త విషయాన్ని నేర్చుకోవాలన్నమాట. ఓకేనా? ఓకే, ఆల్ ది బెస్ట్ నాన్న అందరికీ. సరే, సో కాంపౌండ్ వర్డ్ అనేది నౌన్స్తో కూడా ఫామ్ అవుతుంది, అలాగే అడ్జెక్టివ్స్తో కూడా ఫామ్ అవుతుంది. అయితే చూడండి, ఇప్పుడు ప్రిఫిక్స్తో ఫామ్ అయ్యేటువంటి న్యూ వర్డు, సఫిక్స్తో ఫామ్ అయ్యేటువంటి న్యూ వర్డు, కాంపౌండ్ వర్డ్స్తో ఫామ్ అయ్యేటువంటి న్యూ వర్డు, దానిని కూడా మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా ఐడెంటిఫై చేయొచ్చా? ఎస్, చేయొచ్చు అనమాట. 100% కూడా చేయొచ్చు. ఓకేనా? అయితే ఒక నౌన్ వర్బ్ ఎలా అయింది, ఒక వర్బ్ నౌన్ ఎలా అయింది, యాడ్జెక్టివ్ టు వర్బ్ ఎలా ఉంది, వర్బ్ టు యాడ్జెక్టివ్ ఎలా అయింది, లేకపోతే వర్బ్ అనేది యాడ్వర్బ్ ఎలా అయింది, అంటే ఎలా అయ్యింది అంటే ప్రిఫిక్స్ యాడ్ చేయడం వల్ల అయ్యిందా, లేకపోతే సఫిక్స్ యాడ్ చేయడం వల్ల అయ్యిందా, లేకపోతే ఒక బేస్ వర్డ్తో ఇంకో బేస్ వర్డ్తో యాడ్ అయ్యిందా అనేటువంటిది మనము ఈ టాపిక్లో చక్కగా డిస్కస్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఇప్పుడు దాకా నేను చెప్పింది అంతా అర్థమైందా? ఓవరాల్గా చెప్పాను, ఒక్కసారి క్లాస్లో చూద్దాం. సో వర్డ్ ఫార్మేషన్ అనేది ఎలా జరుగుతుందంటే
ప్రిఫిక్స్ అనేటువంటి ఒక వర్డ్ కానీ లేకపోతే సఫిక్స్ అనేటువంటి ఒక వర్డ్తో రెండు వర్డ్స్ని అయితే ప్రిఫిక్స్ లేకపోతే సఫిక్స్ అవి ఒక బేస్ వర్డ్తో కలిసి లేదంటే రూట్ వర్డ్తో కలిసి కొత్త వర్డ్ కూడా ఫామ్ అవుతుంది. అయితే సమ్ టైమ్స్ ప్రిఫిక్స్ ప్లస్ సఫిక్స్ ప్లస్ మధ్యలో ఉన్నటువంటి బేస్ వర్డ్తో కూడా ఫామ్ అవుతుంది. ఒకసారి చూడండి ఇక్కడ నంబర్ 1 ప్రిఫిక్స్తో ఎలా స్టార్ట్ అవుతుందో చూద్దాం. చూడండి ప్రిఫిక్స్ ప్లస్ బేస్ వర్డ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ వర్డ్. ప్రిఫిక్స్ మరియు ఒక బేస్ వర్డ్తో న్యూ వర్డ్ ఫామ్ అయింది. మనం ఒక వర్డ్ తీసుకున్నాం LIKE లైక్ అని తీసుకున్నాం. ఓకేనా? లైక్ కి DIS అనేటువంటి డిస్ అనేటువంటి యాడ్ చేసేది ఏమవుతుంది? డిస్లైక్ అవుతుంది. లైక్ అంటే నాకు ఇష్టము అని అర్థం అనమాట. ఐ లైక్ అంటే నాకు ఇష్టము అని అర్థం. డిస్లైక్ అంటే అయిష్టము. లైక్ అంటే ఇష్టము, డిస్లైక్ అంటే అయిష్టము. అంటే ఒక వర్డ్తో ఒక బేస్ వర్డ్తో ముందర ఉన్నటువంటి ప్రిఫిక్స్ అయినటువంటి డిస్ అనేది యాడ్ అవ్వడం వల్ల ఏం ఫామ్ అవుతుంది? ఆపోజిట్ వర్డ్ ఫామ్ అవుతుంది. వెరీ గుడ్, అర్థమైందండి? ఆపోజిట్ వర్డ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది మనకి ఏ టాపిక్ లో ఉందండి? 6th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ లో ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఎస్ 6th క్లాస్ లో న్యూ టెక్స్ట్ బుక్ లో యాంటానిమ్స్ అంటే ఆపోజిట్స్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయి, ప్రిఫిక్స్ అనితో ఫామ్ అవుతున్నాయా లేదంటే సఫిక్స్ అనితో వాటితో ఫామ్ అవుతున్నాయి అనేది ఉంది. కాబట్టి దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. ఓకేనా? ఈ కొంచెం టాపిక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దాంతోనే డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఒక బేస్ వర్డ్తో ఒక ప్రిఫిక్స్ యాడ్ అవ్వడం వల్ల ఒక న్యూ వర్డ్ ఫామ్ అవుతుంది. అది ఆ ఫామ్ అయినటువంటి వర్డ్ ఏంటంటే యాంటానిమ్ అంటే ఆపోజిట్ వర్డ్. లైక్ ఇష్టము, డిస్ అనేటువంటి ప్రిఫిక్స్ యాడ్ చేయడం వల్ల డిస్లైక్ అయింది, ఇష్టము అయిష్టము. తర్వాత రెగ్యులర్. ఓకేనా? ఐ ఆమ్ రెగ్యులర్ టు స్కూల్. నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్తాను, రెగ్యులర్గా వెళ్తాను, తూచా తప్పకుండా వెళ్తాను. ఐఆర్ ఇర్ అనేటువంటి వర్డ్ పెడితే ఇర్రెగ్యులర్. ఇర్రెగ్యులర్ అంటే నేను స్కూల్కి ఇర్రెగ్యులర్గా వెళతాను, వెళ్ళను. రెగ్యులారిటీ, ఇర్రెగ్యులారిటీ అనమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనకి ఆపోజిట్ వర్డ్స్ అనేది ఫామ్ అవుతాయి అనమాట. అయితే ఒక మెయిన్ వర్డ్తో లేదా ఒక బేస్ వర్డ్తో లేకపోతే ఒక రూట్ వర్డ్తో ఏదైనా ప్రిఫిక్స్ కనుక యాడ్ చేయడం వల్ల ఒక కొత్త వర్డ్ అనేది ఫామ్ అవుతుంది. అయితే తీసుకున్నటువంటి ప్రిఫిక్స్ అనేది ఒక డిస్ ఉన్నప్పుడు ఆపోజిట్ ఫామ్ అవుతుంది. ఇర్ అనేటువంటి వాటితో కూడా ఆపోజిట్ వర్డ్ అనేది ఫామ్ అవుతుంది. మాస్టారు ఈ రెండింటితోనే ఫామ్ అవుతాయా, కతిమాతో ఫామ్ అవ్వా అంటే ఫామ్ అవుతాయనన్నా. వాటి గురించి మనం డిస్కస్ చేద్దాము. ఓకేనా? అయితే ఫస్ట్ మెయిన్గా ప్రిఫిక్స్ సఫిక్స్ వర్డ్ ఎలా ఫామ్ అవుతాయిందో ఒకసారి చూద్దాము. దాని తర్వాత మనం 6th క్లాస్ బుక్లో వెళ్దాం. చూడండి ఇప్పుడు సఫిక్స్. సఫిక్స్ ప్రిఫిక్స్ అంటే ముందర యాడ్ అవుతుంది. సఫిక్స్ అంటే ఎక్కడ యాడ్ అవుతుంది? ఆ వర్డ్కి పక్కన అనమాట, తరువాత. ఓకేనా? ఎస్. చూడండి బేస్ వర్డ్తో పాటు ఒక సఫిక్స్ తీసుకోవడం వల్ల ఒక కొత్త వర్డ్ అనేది ఫామ్ అవుతుంది. అవుతుందా లేదా? ఎస్, ఫామ్ అవుతుంది. చూడండి కేర్. కేర్ అంటే జాగ్రత్తగా. ఓకేనా? కేర్ అంటే జాగ్రత్తగా తీసుకోవడం, జాగ్రత్త తీసుకుని. ఓకేనా? జాగ్రత్తగా అని అర్థం వస్తుంది కేర్. దానికి సఫిక్స్ యాడ్ చేశాను. ఏం సఫిక్స్ యాడ్ చేశాను? LESS లెస్ అనేది యాడ్ చేశాను. సో కేర్కి లెస్ అనేటువంటి సఫిక్స్ యాడ్ అవ్వడం వల్ల ఒక కొత్త వర్డ్ ఫామ్ అయింది. దాన్ని ఏమంటామంటే కేర్లెస్ అంటాం. ఇప్పుడు ఒకసారి దాని అర్థం తెలుసుకుందామా? కేర్ అంటే జాగ్రత్తగా, కేర్లెస్ అంటే అజాగ్రత్తగా. జాగ్రత్త, అజాగ్రత్త అంటే దానికి యొక్క ఆపోజిట్ వర్డ్ అనేది, వ్యతిరేక పదం అనేది, యాంటానిమ్ అనేది వచ్చేసింది. కాబట్టి ఒక వర్డ్ తీసుకున్నటువంటి ఒక బేస్ వర్డ్కి LESS లెస్ అనేటువంటి సఫిక్స్ యాడ్ అవ్వడం వల్ల వచ్చినటువంటి ఫామ్ అయినటువంటి వర్డ్ అనేది, ఆ న్యూ వర్డ్ అనేది ఆపోజిట్ వర్డ్ కూడా అవ్వచ్చు అనేటువంటి పాయింట్ని మనం మైండ్లో పెట్టుకోవాలి. చూడండి SMALL స్మాల్, EST ఎస్ట్ స్మాలెస్ట్. ఏం ఫామ్ అయిందండి? SMALL స్మాల్. స్మాల్ అనేది యాడ్జెక్టివ్, అవునా కదా? నెక్స్ట్ EST అనేటువంటిది ఒక సఫిక్స్ యాడ్ చేసాం. ఈ స్మాల్కి, చిన్నదానికి EST అనేటువంటి సఫిక్స్ యాడ్ అవ్వడం వల్ల స్మాలెస్ట్ అనేటువంటి సూపర్లేటివ్ డిగ్రీ అనేది ఫామ్ అయింది. ఏం ఫామ్ అయిందండి? సూపర్లేటివ్ డిగ్రీ అనేది ఫామ్ అయింది. ఓకేనా? ఎస్. ఇప్పుడు కాంపౌండింగ్. కాంపౌండింగ్ అంటే ఏమిటి? ఒక బేస్ వర్డ్కి ఇంకొక బేస్ వర్డ్ కలపడంతో ఒక న్యూ వర్డ్ ఫామ్ అవుతుంది. దాన్ని కాంపౌండ్ వర్డ్ అంటారు. మళ్ళీ ఇంకోసారి అండి, ఒక బేస్ వర్డ్కి, ఓకేనా, నెక్స్ట్ ఇంకొక బేస్ వర్డ్ కలపడం వల్ల ఏమవుతుంది? ఒక కొత్త వర్డ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అయ్యేటువంటి కొత్త వర్డే కాంపౌండ్ వర్డ్ అంటాము. అలా కలపడాన్ని కాంపౌండింగ్ అంటాం. చూడండి BREAK బ్రేక్, FAST ఫాస్ట్.
సో బిఆర్ఏకే బ్రేక్ అనేదేమో బేస్ వర్డ్, ఎఫ్ఏఎస్టి ఫాస్ట్ అనేదేమో బేస్ వర్డ్. ఒక బేస్ వర్డ్ ఇంకో బేస్ వర్డ్ ఫామ్ అవడం వల్ల ఒక కొత్త వర్డ్ ఫామ్ అయింది, దాన్ని బ్రేక్ ఫాస్ట్ అంటాము. బ్రేక్ అంటే ఏంటి? ఆపడం, నిలిపివేయడం, ఓకేనా, స్టాప్ చేయడం. ఫాస్ట్ అంటే ఏంటి? తినడం, తినడాన్ని అంటే తినకుండా ఉండడాన్ని. బ్రేక్ ఫాస్ట్ అంటే ఏంటి? మనం ఫాస్టింగ్ చేస్తూ ఉంటాం కదండి, ఉపవాసం ఉంటాం కదా, ఆ ఉపవాసాన్ని బ్రేక్ చేయడమే బ్రేక్ ఫాస్ట్ అంటాము. అంటే రాత్రి మనం దిండుగా తినేసి చక్కగా బొజ్జుంటాం, బొజ్జుని చక్క పొద్దున్న 6ంటికో 7ంటికో 8ంటికో లేచి బ్రష్ చేసుకొని అప్పుడు దాకా మీ యొక్క బాడీ ఎలా ఉంది అంటే మీ నోరు ఎలా ఉంది అంటే మీరు ఏ కండిషన్లో ఉన్నారు అంటే ఫాస్టింగ్ కండిషన్లో ఉన్నారు. ఆ ఫాస్టింగ్ కండిషన్ని చక్కగా బ్రష్ చేసుకుని కాఫీయో టీయో టిఫినీయో తాగి దాన్ని బ్రేక్ చేస్తారు, దాన్ని బ్రేక్ఫాస్ట్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? వెరీ గుడ్. నెక్స్ట్ సన్ ప్లస్ రైజ్. సో ఈ సన్ ప్లస్ రైజ్ ఈజ్ ఈక్వల్ టు సన్ రైజ్. ఇక్కడ చూడండి, బ్రేక్ అనేది వర్బు, ఫాస్ట్ అనేది నౌను, సన్ అనేటువంటిది నౌను, రైజ్ అనేటువంటిది వర్బు. సో ఇలా కూడా ఫామ్ అవచ్చు. ఇందాక నేను చెప్పాను కదండి, వర్బుతో ఫామ్ నౌన్తో ఫామ్ అవుతుంది ఒక కాంపౌండ్ వర్డ్, యాడ్జెక్టివ్తో ఫామ్ అవుతుంది ఒక కాంపౌండ్ వర్డ్. ఇది మనకి 7th క్లాస్ బుక్లో 10th క్లాస్ బుక్లో ఉందని అన్నాను. అయితే ఎప్పుడు కూడా నౌన్తోనే ఫామ్ అవుతుంది, యాడ్జెక్టివ్తో ఫామ్ అవుతుందని ఎప్పుడు అనుకోమాకండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇలా కూడా ఫామ్ అవ్వచ్చు అనమాట. ఇంకోటి చూడండి, షాపు కీపరు. ఇక్కడ చూడండి, ఎస్హెచ్ఓపి షాప్ అనేది నౌను, కీపర్ కేఈపిఆర్ కీపర్ ఎవరైతే కాపలాదారుడుగా ఉంటాడో, దాని యొక్క బాగోపులు చూస్తూ ఉంటాడో అతన్ని కీపర్ అంటాము. కాబట్టి దాన్ని ఆ కొత్తగా ఫామ్ అయ్యేటువంటి వర్డ్ని కీపర్, షాప్ కీపర్ అంటాము. ఏమండి మీకు ఇంకోటి తెలుసా? మనకి 7th క్లాస్ బుక్లో ఏముందో తెలుసా మీకు? విఆర్బి వర్బు ప్లస్ ఈఆర్ ఇజ్ ఈక్వల్ టు నౌన్ అని ఉందండి. అవునా? ఉందా లేదా? ఎస్, వర్బ్ ప్లస్ ఈఆర్ ఇజ్ ఈక్వల్ టు నౌన్. ఓకేనా? ఆ వర్బుని మనం బేస్ వర్డ్గా తీసుకొని ఈఎక్స్ని సఫిక్స్గా తీసుకుంటే కొత్తగా ఫామ్ అయ్యేటువంటి వర్డే నౌన్ అన్నమాట. ఓకేనా? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైనటువంటి పదాల ఫార్మేషన్ అనేది మనం ఈ యొక్క టాపిక్లో నేర్చుకుందాం. ఓకేనా? నెక్స్ట్ అయితే కొన్ని వర్డ్స్ మీకు తెలిసినటువంటి ప్రిఫిక్స్తో లేదంటే సఫిక్స్తో ఫామ్ అయ్యేటువంటి కొన్ని వర్డ్స్ మనకి జనరల్గా సర్వసాధారణంగా యూజ్ అయ్యేటువంటి వాడుక భాషలో, అంటే డైలీ మనం మాట్లాడుకునేటువంటి వాడుక భాషలో యూజ్ అయ్యేటువంటి కొన్ని వర్డ్స్ని చూద్దాం. అన్నీ చెప్పలేను కదండి, అవునా కదా? ఇలాంటి పదాలు ఎన్నో 3000 పదాలు ఉన్నాయి. అవన్నీ చెప్పలేం కదా, వాటిలో కొన్నైనా డిస్కస్ చేయొచ్చు కదా. కాబట్టి మనం డైలీ రొటీన్గా మనకు వాడుక భాషలో యూజ్ అయ్యేటువంటిది చూద్దాం. ఒకటి ఏబిఎల్ఈ, ఏబుల్. ఏబుల్ అనేటువంటి సఫిక్స్తో యాడ్ అయ్యేటువంటి యూజ్ అయ్యేటువంటి వర్డ్ ఏంటో చూద్దాం. ఏబిఎల్ఈ ఏబుల్. చూడండి, యాక్సెప్ట్ ప్లస్ ఏబుల్ ఈజ్ ఈక్వల్ టు యాక్సెప్టబుల్. యాక్సెప్ట్ అంటే ఏంటి? సామర్థ్యం గల. ఏమండి? యాక్సెప్ట్ అంటే అర్థం ఏంటి? సామర్థ్యం గల. ఓకేనా? యాక్సెప్ట్ ప్లస్ ఏబుల్. యాక్సెప్ట్ అంటే అంగీకారము ప్లస్ సామర్థ్యం కలిగినటువంటి, అంగీకార యోగ్యమైనటువంటి అనేటువంటి అర్థం వస్తుంది అనమాట యాక్సెప్టబుల్ అంటే. కౌంట్ ప్లస్ ఏబుల్, కౌంటబుల్. కౌంట్ అనేటువంటి ఒక బేస్ వర్డ్తో ఏబుల్ అనేటువంటి ఒక సఫిక్స్ రెండింటినీ కలపడం వల్ల ఒక కొత్త వర్డ్ వస్తుంది, దాన్నే కౌంటబుల్ అంటాం. చూడండి, కౌంట్ అంటేనేమో లెక్క పెట్టగలం. కౌంట్ అంటే లెక్క పెట్టుట, లెక్క పెట్టగలం అని అర్థం. అవునా కదా? కౌంట్ అంటే లెక్క పెట్టుట. ఏబుల్ అంటే సామర్థ్యం గల. కౌంటబుల్ అంటే లెక్క పెట్టడానికి సామర్థ్యం గల అని అర్థం వస్తుంది, లెక్క పెట్టగలిగిన అని అంటే అర్థం వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ రీడ్ ప్లస్ ఏబుల్. రీడ్ అంటే చదవడము, ఏబుల్ అంటే సామర్థ్యం గల, అంటే చదవడానికి సామర్థ్యం కలిగినటువంటి, అంటే చదివే యోగ్యత కలిగినటువంటిది అనమాట. రీడబుల్. అతను ఈజ్ ఇట్ ఏ రీడబుల్ టెక్స్ట్ బుక్? ఎస్, ఇట్ ఈస్ ఏ రీడబుల్ టెక్స్ట్ బుక్. అది చదవగలిగేదేనా? చదవగలిగేది. చదవగలిగే సామర్థ్యం కలిగినటువంటిది అది, మాకు చదివే సామర్థ్యం కలిగినటువంటిది అని అర్థం వస్తుంది అనమాట. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఏంటంటే చూడండి, సామర్థ్యం. ఏబుల్ అంటే సామర్థ్యం అనమాట. యాక్సెప్ట్ ప్లస్ ఏబుల్ యాక్సెప్టబుల్, రీడ్ ప్లస్ ఏబుల్ రీడబుల్, కౌంట్ ప్లస్ ఏబుల్ కౌంటబుల్. ఇది సఫిక్స్తో ఫామ్ అయినటువంటి వర్డ్. నెక్స్ట్ చూడండి, ఏక్ అంటే బాధ. ఏసిహెచ్ఈ, ఏక్ అంటే బాధ లేకపోతే నొప్పి. తల, హెచ్ఏడి హెడ్. ఏసిఈ ఏక్, హెడ్ ఏక్. తల ప్లస్ నొప్పి ఈజ్ ఈక్వల్ టు తలనొప్పి. నెక్స్ట్
బ్యాక్ ఏక్, బ్యాక్ అంటే వెనక వెన్నపూస వెన్నముక, ఓకేనా. ఏక్ అంటే నడుము నొప్పి లేదంటే వెన్న నొప్పి, బ్యాక్ పెయిన్. నెక్స్ట్ టూత్ ఏక్, టూత్ అంటే పన్ను, పన్ను ప్లస్ నొప్పి ఈజ్ ఈక్వల్ టు పంటి నొప్పి, ఓకేనా. అది ఇలా ఫామ్ అయ్యేటువంటి వర్డ్ అనమాట. అయితే ఇక్కడ బేస్ వర్డ్తో పాటు సఫిక్స్ అనేది యాడ్ చేశాను అనమాట. కాబట్టి హెడ్ ఏక్, బ్యాక్ ఏక్, నెక్స్ట్ టూత్ ఏక్, ఓకేనా. ఇది రెండు కూడా సఫిక్స్తో ఫామ్ అయ్యేటువంటిది. ఇప్పుడు చూడండి ఇంకోటి యాంటీ, ఓకేనా. ఆంటీ కాదండి, యాంటీ, ఓకేనా. సో యాంటీ అంటే విరుద్ధంగా అని అర్థం అనమాట. దాన్ని అలా పలకాలి, ఓకేనా. అది చిన్నపిల్లలు కొంతమంది బాగా పలుకుతారనమాట, ఓకేనా. నెక్స్ట్ చూడండి విరుద్ధంగా అని అర్థం అనమాట. యాంటీ రిలీజియస్, యాంటీ సోషల్, యాంటీ వైరస్. చూడండి ఇప్పుడు మనకి యాంటీ వైరస్ మందులు వచ్చేసినాయి. వైరస్ అంటే ఏంటి, ఓకేనా. ఏదైనా మనకి డిసీజ్ కలిగించేటువంటిది అనమాట. వైరస్ అంటే మనకి డిసీజెస్ ఎలా వస్తాయి, బ్యాక్టీరియా వల్ల వస్తాయి, ఫంగై వల్ల వస్తాయి, ప్రోటోజోన్స్ వల్ల వస్తాయి, లేదంటే వైరస్ వల్ల కూడా వస్తుంది. ఆ వైరస్కి విరుద్ధంగా ఒక మందు కానీ కనబడితే దాన్ని యాంటీ వైరస్ మందు అంటారు. అలాగే యాంటీ రిలీజియస్, యాంటీ సోషల్, యాంటీ వైరస్ అనేటువంటి వర్డ్ కూడా ఇక్కడ ఫామ్ అయింది. ఇక్కడ చూడండి బౌండ్, బౌండ్ అంటే నిర్బంధము. బౌండ్ అంటే ఏంటండి, నిర్బంధము. చూడండి ఇక్కడ ఈస్ట్ బౌండ్, వెస్ట్ బౌండ్, సౌత్ బౌండ్, ఓకేనా. ఇవి ఈ యొక్క ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అనేటువంటి బేస్ వర్డ్తో బౌండ్ అనేటువంటి సఫిక్స్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ కో, కో అంటే తోటి అని అర్థం అనమాట. కో అంటే తోటి. సో తోటి, ఈ కో అనేటువంటిది మనం ఎలా యూస్ చేస్తామంటే ప్రీఫిక్స్గా యూస్ చేస్తాం అనమాట, ముందలు పెట్టుకుంటాం. చూడండి కో ప్లస్ బేస్ వర్డ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ వర్డ్, కాబట్టి వర్డ్ ఫార్మేషన్. కో రైటర్, తోటి రైటర్, రైటర్ అంటే ఎవరైతే రాస్తారో, ఓకేనా, అది రాసేటువంటి వాడిని రచయితని కో రైటర్ అంటారు, ఓకేనా. నాతో పాటు ఎవరైనా రైటర్ ఉంటే కనుక, నేను ఒక రైటర్ అయితే కనుక అతను పక్కన ఉన్నటువంటి అతని నేను కో రైటర్ అంటారు, ఓకేనా. నెక్స్ట్ కో ఆథర్, అలాగే కో డ్రైవర్, ఓకేనా. ఇంకొక పక్కన ఉన్నటువంటి నాతో పాటు ఇంకొక అని అర్థం వస్తుంది. తర్వాత ఎక్స్ అని ఉందండి. ఎక్స్ అంటే ఏంటంటే మాజీ అనమాట. ఎక్స్ అంటే ఏంటి, మాజీ అనమాట. చూడండి ఎక్స్ ప్రెసిడెంట్. సో ఏపీజే అబ్దుల్ కలాం గారు మన యొక్క ఎక్స్ ప్రెసిడెంట్ అనమాట. అలాగే ఎక్స్ సోల్జర్, ఒక సోల్జర్ బాగా పనిచేసి, ఓకేనా, తను రిటైర్ అయిపోతే అతన్ని ఏమని పిలుస్తాం మనం, ఇతను ఒక ఎక్స్ సోల్జర్ అంటాం. అలాగే ఎక్స్ వైఫ్, తన యొక్క ఎక్స్ వైఫ్ అంటారు. అంటే వాళ్ళిద్దరు భార్య భర్తలు ఒకసారి గొడవ అయిపోయి విడిపోయారు అనమాట. ఎక్కడైనా పార్టీలో కనబడి అదిగో ఆమె ఎవరు తెలుసా, మిస్టర్ మూర్తి లేదంటే మిస్టర్ ఎక్స్ గారి ఎక్స్ వైఫ్ అనమాట అని అంటాం అనమాట. అది కాబట్టి మాజీ అని అర్థం అనమాట. వైడ్ అంటే వ్యాప్తి, వైడ్ అంటే ఏంటండి, వ్యాప్తి. సో ఈ వైడ్ అనేటువంటి వర్డ్ మనం సఫిక్స్గా యూస్ చేస్తాము. అదే వరల్డ్ వైడ్, వరల్డ్ వైడ్, నేషన్ వైడ్, స్టేట్ వైడ్. సో స్టేట్ వైడ్, నేషన్ వైడ్, వరల్డ్ వైడ్, వీటితో ఫామ్ అయ్యేటువంటి వర్డ్. నెక్స్ట్ అండర్ అంటే ఏంటంటే పని జరగడం అనమాట. అండర్ అంటే ఏంటి, పని జరగడం, అంటే పని జరుగుతుంది అనమాట. అండర్ కుక్డ్, అండర్ కుక్డ్ అంటే అక్కడ వంట, కుక్ అంటే వంట కదా. సో ఆ వంట అనేది జరుగుతూ ఉందన్నమాట, అండర్ కుక్. అండర్ వెయిట్, అండర్ డెవలప్ అంటే డెవలప్ అయిపోయింది అని అర్థం కాదనమాట. అండర్ డెవలప్డ్ అంటే డెవలప్మెంట్ జరుగుతూ ఉంది అంటే అక్కడ పని జరుగుతూ ఉందన్నమాట. సో ఓవర్ అంటే ఏంటంటే బాగా అని అర్థం అనమాట. సో ఓవర్ అనేటువంటి ప్రిఫిక్స్ని యాడ్ చేసిన వల్ల అది ఓవర్ వెయిట్ అవుతుంది. ఓవర్ వెయిట్ అంటే బాగా వెయిట్ అనమాట. అలాగే ఓవర్ హైట్ లేదంటే ఓవర్ యూజ్. నెక్స్ట్ వేర్, వేర్ అంటే ఏంటంటే సామాను అనమాట. సామాన్ అంటే సామాను అనమాట. చూడండి ఇక్కడ మనం యూజ్ చేస్తాం కుక్ వేర్ అంటే వంట సామాగ్రి, వంటకి యూజ్ చేసేటువంటి సామాను. నెక్స్ట్ గ్లాస్ వేర్, గ్లాస్కి యూజ్ చేసేటువంటి, గ్లాస్తో చూసినటువంటి ఏదైనా పదార్థం అనేది అది మనం యూజ్ చేస్తాం కాబట్టి సామాన్, కాబట్టి గ్లాస్ వేర్ అంటాం అనమాట, ఓకేనా. ఇదండి ప్రిఫిక్స్ ఎలా ఫామ్ అవుతుంది, సఫిక్స్ ఎలా ఫామ్ అవుతుంది, లేదంటే కాంపౌండ్ వర్డ్ ఎలా ఫామ్ అవుతుంది చెప్పాను. అయితే ఈ ప్రిఫిక్స్ అనేటువంటి వర్డ్తో ఒక బేస్ వర్డ్ ఫామ్ అయినప్పుడు, ఒక న్యూ వర్డ్ ఫామ్ అయినప్పుడు అది ఆపోజిట్ వర్డ్ ఫామ్ అయింది కదండి, యాంటోనిమ్ ఫామ్ అయింది కదా. అది ఎలా ఫామ్ అయింది అనేది ఇప్పుడు ఫస్ట్ అయినటువంటి ఈ ఫస్ట్ది 6th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో ఉంది, దాని గురించి